ఇంకా మనకు 9 రోజులు మాత్రమే ఉందండి శని హోమానికి. ఖచ్చితంగా మీరు శని హోమం జరిపించుకొని తీరాల్సిందే. ఎందుకంటే ఈ 9 రోజులు మనం మిస్ చేస్తే మళ్ళీ మనకు 30 ఇయర్స్ దానక శని అనుగ్రహం అనేది ఇవ్వడు. తప్పకుండా చెప్తున్నానండి. గవర్నమెంట్ వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే మనం అప్లై చేసుకోవాలి. అప్పుడు మనకు ఆ ఉద్యోగానికి అప్లై చేసే అర్హత అన్నది కలుగుతుంది. శనీశ్వరుడు వినతులు స్వీకరించినప్పుడు మాత్రమే మనం ఆ శని భగవానుని ఆశీస్సులు పొందాలి, అనుగ్రహం పొందాలి. ఆయన ఇవ్వనప్పుడు మనం ఎంత కష్టపడి ఎన్ని పూజలు చేసినా, ఏ హోమాలు చేసినా, ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్నా అతను మన మాట వినడు. అతను మన మాట వినే రోజు ఏదైనా ఉంది అంటే అది జనవరి 10 మాత్రమే. ఎందుకంటే తన సొంతింట్లో కుంభరాశిలో ఉంటున్నాడు. ఆ కుంభరాశిలో నుండి జనవరి 10 తర్వాత వెళ్ళిపోతున్నాడు. మీనంలోకి వెళ్ళిపోతాడు. ఇంకా వినతులు స్వీకరించడు. మీరు ఇచ్చినా కూడా తీసుకోడు. ఒకవేళ మీరు ఇస్తే దాన్ని చదివి అర్థం చేసుకొని మీకు ఏదైనా మేలు చేయొచ్చు. అలాగా మనం ఖచ్చితంగా శని హోమం జరిపించుకున్నాం అనుకోండి, ఖచ్చితమైనటువంటి ఫలితాలు మీకు అందుతాయి. అందుకే 12 రాసులలో జన్మించిన వారు ఈసారి ఖచ్చితంగా 12 రాసులకు అదృష్టం వరించే విధంగా చేయవచ్చు. అందుకే 12 రాసులలో జన్మించినటువంటి వారు శని హోమం జరిపించుకోండి. కుటుంబ సభ్యులందరూ ఫ్యామిలీ ప్యాకేజ్ కూడా నేను ఇస్తున్నాను. ఆ ఫ్యామిలీ మొత్తం కూడా తీసుకోండి. శని అనుగ్రహం పొందండి. రాబోయే 30 సంవత్సరాలలో విజయ దుందుబి మోగించండి. శని మనకు ఖచ్చితంగా మానవుణ్ణి మొత్తం అనగదొక్కే ప్రయత్నం చేసేది ఒక శని భగవానుడు మాత్రమే. అంటే న్యాయబద్ధంగా ఉంటాడు. మనం మానవ జీవితంలో ప్రతి ఒక్క కాడ మనం తప్పులు చేస్తూనే ఉంటాం. చిన్న చిన్న తప్పులు కూడా అతను పరిగణనలోకి తీసుకుంటాడు. కాబట్టి అతని చూపు మన మీద పడకుండా ఉండాలి 30 సంవత్సరాలంటే ఖచ్చితంగా జనవరి 10వ తారీఖున మీరు శని హోమం చేయించుకోక తప్పదు. మీ పేరు గోత్రనామాలు మాకు పంపించండి. నేనే శని హోమం జరిపించి ఆ వీడియో మీకు అందజేస్తాను. అదేవిధంగా శని కుంకుమ ప్రసాదాలు, కంకణం కూడా మీకు తప్పకుండా అందజేస్తాను. ఇట్టి అవకాశాన్ని మీరు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.